సార్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎన్నికల సంఘం కోడ్ కూడా ప్రకటించింది. మే 13వ తారీఖున పోలింగ్. ఒక పక్కన చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కూటమిగా ఏర్పడి ఆయన మీద ఆరోపణలు అనేవి చేస్తున్నారు. అలాగే నిన్న చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. కానీ జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఏదో ఆశించి భంగపడినట్టు బయట జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అంటారు, విమర్శలు చేస్తారు, వీళ్ళకి బలం అనేది చేకూరుతుంది అనుకుంటే ఆ సభ ఎంతవరకు అనేది నిన్న విజయవంతంగా అయింది, వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిందా లేదా? ముందుగా ఈ ప్రతిపక్షాలు ఏమైతే ఉన్నాయో ఒంటరిగా రాలేక పొత్తులు పెట్టుకొని ఇంకా ఎవరైతే ఉన్నారో బీజేపీ సానుకూలంగా లేదని ఢిల్లీకి పోయి పడిగాపులు కాసి చివరికి అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకొని పొత్తులు పెట్టుకొని పొత్తుల్లో భాగంగా నిన్న జరిగినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏకేస్తాడు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన మీద తీవ్ర విమర్శలు చేస్తారు అని చాలా ఆశించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ మోడీ గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి క్యాలిబర్ ఏంటి. ఆల్రెడీ సోనియా గాంధీకి తెలుసు. సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడే సోనియా గాంధీని ధిక్కరించి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ అహంకారానికి, కడప పౌరుషానికి అనే నినాదంతో ఆ రోజు ఒంటరిగా బయటకు వచ్చి ఈరోజు 175 సీట్లకు గాను 151 సీట్లతో ప్రభంజనంతో గవర్నమెంట్ని కైవసం చేసుకోవడం జరిగింది. రేపు ఈ 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, నిన్న డయాస్ మీద కూడా ఏం చెప్పారు, మోడీ గారు ఏమైతే సెంట్రల్లో ఇచ్చిన పథకాలు ఏమైతే ఉన్నాయో ఆ పథకాల గురించి ఒక 50% టైం వేస్ట్ చేశారు. మిగిలిన 50% జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడాన్ని పెట్టుకున్నారు తప్ప వీళ్ళు మేము గతంలో ఇది చేశాము, రేపు 2024 మాకు అధికారం ఇవ్వండి మేము ఇచ్చేస్తాము అని చెప్పే దమ్ము ధైర్యం లేని చవట సన్నాసుల గురించి ఏం మాట్లాడతామండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 5 ఏళ్ల పాలనలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇవ్వనటువంటివి మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మేనిఫెస్టోలో చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేశారు. ఇవన్నీ కూడా గడప గడపకి ఈ రోజు వాళ్ళు కొత్తగా ప్రజల్లోకి పోతున్నారేమో, మేము గత 3 ఏళ్ల నుంచి ప్రజల్లోనే ఉన్నాము, గడప గడపకు తిరుగుతూ మా ఎమ్మెల్యేలను ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోనివ్వలేదు. మనం చేసే మంచి చెప్పండి, వాళ్ళకి జరగాల్సిన మంచి ఏదన్నా అందకపోతే దాన్ని కంప్లీట్ చేయండి అని ప్రతిరోజు గడప గడపకు తిప్పుతా ఉన్నాడు. మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందండి, వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టాలేమో, మాకైతే అవసరం లేదు. అలాగే సార్, నిన్న జరిగిన సభలో 2019కి ఎలక్షన్ల ముందు నరేంద్ర మోదీని చంద్రబాబు గారు నల్ల చొక్కాలు వేసి మరీని తీవ్ర విమర్శలు అనేది చేశారు. మోడీ సాధారణ కార్యకర్త కన్నా ఇంకా దిగజారి మాట్లాడుతున్నాడు, ఒక సాధారణ వీధి కార్యకర్త కన్నా కూడా అని చెప్పి మోడీనన్న అదే చంద్రబాబు గారు నిన్న స్టేజ్ మీద మోడీ ఎంత అని చెప్పి ఆయన్ని మళ్ళీ పైకెత్తడం, ఇది చంద్రబాబు గారు ఎలా కావాలితే అలాగే అవకాశవాద రాజకీయం అని అంటారు, దానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చా? ఇది అవకాశవాద రాజకీయాలు అనడం కన్నా చంద్రబాబు నాయుడు గారి నైజం, అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓసరవిల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి, రంగులు మార్చడంలో కానీ నాలికలు మార్చడంలో కానీ. ఆ రోజు అన్నాడు, మరి మోడీ హూ ఆర్ యూ, నీకు ఏమి అధికారం ఉంది మాట్లాడడానికి, ఒక తట్టెడు మట్టి ఒక చెంబెడు నీళ్ళు ఇచ్చిపోయావు మా రాష్ట్రానికి, నిన్ను ఎందుకు చేయాలి అన్నాడు. ఇవాళ బీజేపీ కార్యకర్తలు సిగ్గుతో తల ఉంచుకోవాలి. మరి మోడీని అన్ని మాట్లాడిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు సంకనాకడానికి బీజేపీ కార్యకర్తలు ఎందుకు రెడీ అవుతున్నారో మరి వాళ్ళే తెలుసుకోవాలి. అదేవిధంగా సార్, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరూ ఆశించినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్ గారి మీద అభిమానం ఉన్నదని అనుకోవచ్చా? ఇక్కడ అభిమానాలు ఇవి పనికిరావండి, చరిష్మాలే పనిచేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 25 out of 25 కొడతాడని మోడీ గారికి కూడా తెలుసు. సరే, గతంలో ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏలో నుంచి బయటికి వెళ్ళారు, మళ్ళీ వస్తామంటున్నారు. వాళ్ళది నేషనల్ పార్టీ కాబట్టి ఎన్డీఏలోకి వస్తామన్న వాళ్ళు కూడా చేర్చుకోవట్లేదని, మిగిలిన రాష్ట్రాల్లో ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయని కాళ్ళ దగ్గరికి వచ్చి బతిలాడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఎన్డీఏలోకి రానిచ్చారు మోడీ గారు. అంతే తప్ప
మోడీ గారికి కూడా తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీ సీట్లు కొడతాడని. సార్ ఇప్పుడు మొన్న 16వ తారీఖుని మా వైసీపీ అభ్యర్థుల లిస్ట్ అనేది వచ్చింది. 175 అసెంబ్లీలు 24 పార్లమెంట్ స్థానాలకు ఒక్కసారిగా అభ్యర్థులు ప్రకటించడం ఒక చరిత్రాత్మకం. అందులోని 50% వరకు బీసీ ఎస్టీ మైనార్టీలకి సీట్లు అనేది ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఇప్పుడు ఇంకా వాళ్ళ సీట్లు అనేవి ఎలక్షన్ కోడ్ వచ్చేసినా కూడా ఇప్పటికి ఇంకా ప్రకటించలేని తరుణంలో దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సామాజిక సాధికారత అంటే ఏంటండి? అణగారిన వర్గాలని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినప్పుడే సామాజిక సాధికారత కానీ గ్రామ స్వరాజ్యం ఇవన్నీ వేదికలు ఎక్కి మైకులు పట్టుకొని ఊగదంపుడు ఉపన్యాసాలు చెప్పడం తప్ప ఏ నాయకుడు కూడా ఈ రోజుకి చేసిందేం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఓసీలతో సమానంగా కూర్చోబెట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. అలాగే వీళ్ళు ఈ రోజుకి దగ్గర పొత్తులు అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఇన్ని చేసినప్పటికీ ఒక్కసారిగా సీట్లు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్యంలో వాళ్ళు ఉన్నారు. ఎట్ ఏ టైం 175కు 175 స్థానాలు సింగిల్ టైం అనౌన్స్ చేశారు. అలాగే 25 స్థానాలకి 24 స్థానాలని అనౌన్స్ చేశారు. ఆ ఒక్క స్థానం కూడా ఎందుకు ఖాళీ ఉంచారంటే ఎంపీగా పవన్ కళ్యాణ్ అనేవాడు పోటీ చేస్తాడేమో, వాడిని అసెంబ్లీ గేట్ కాదు కదా పార్లమెంట్ గేటు, ఏ గేటు చట్టసభల్లోకి ఇలాంటి వ్యక్తులు వెళ్ళడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి వ్యక్తులు వెళ్లకుండా ఉండనివ్వడం కోసమే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎక్కడ పోటీ చేసినా అతను ఒక కుర్చీలో కూర్చోవడానికి, చట్టసభల్లో కుర్చీలో కూర్చోవడానికి అతను అర్హుడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అతను ఎక్కడ పోటీ చేసినా కానీ ఓడించి తీరుతాం. అలాగే మొన్న ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ గారికి టికెట్ అనేది కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎంత మెజారిటీతో నెగ్గే అవకాశాలు ఉన్నాయి? ఆసిఫ్ గారి విషయం చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మొదటి నుంచి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా భుజానేసుకొని గడప గడపకు తిరుగుతూ పార్టీ ఉనికిని కాపాడడంలో ఆసిఫ్ పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైంది. అలాగే ఆసిఫ్ ఏమి ధనవంతుడు కాదు, కోటీశ్వరుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక ఆసిఫ్, ఒక సర్నాల తిరుపతిరావు, ఇలా మన పక్కన 2 కాన్స్టిట్యున్సీల్లో ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి నేనున్నాను మీరు వెళ్ళండి, మనం చేసిన మంచి మనల్ని గెలిపిస్తుంది అని చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎంత కాన్ఫిడెంట్. అలాంటి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాము. ఇచ్చిన పథకాలని జనాల్లోకి వెళ్ళి మేము అదే చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇంకా బీజేపీ మొన్నటిదాకా టీడీపీ అన్నారు, అది పోయి జనసేన అన్నారు, ఇప్పుడు కూడా పాపం ఆ పిల్లవాడికి ఏం లేదని చెప్పి బీజేపీ అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు క్యాండిడేట్లను ఎత్తుక్కునే లోపే మా ప్రచారం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆసిఫ్ గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో మినిమం 40-50 వేలకు మెజార్టీ తగ్గకుండా గెలిచే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందులో బీజేపీకి డిపాజిట్లు వస్తాయో రావో కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి.